చూడండి ఇప్పుడు 26వ వచనంలో ఒకటేనంట నూతన. అంటే దీని అర్థం ఏంది? ఇంకా అక్కడ పాత దానికి, మాలిన్యానికి, చెడుకు స్థలం లేదు. ఇంకా నూతనమైందంటే క్రొత్తది. దోషముతో పాపముతో నింపబడ్డ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంట? నూతన పరుస్తాడు. ఎలా? ఒకటి ఆత్మ ద్వారా, రెండు వాక్యం ద్వారా. అర్థమైందా? ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా ఏం చేస్తాడు ఆయన? నూతన పరుస్తాడు. ఒకటి, మీ మీద శుద్ధ జలం సలుతాను, మీకు నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావం ఇస్తాను, రాతి గుండె తీసేసి మాంసపు గుండె మీకు ఇస్తాను. మాంసపు గుండె, రాతి గుండెని తీసేసి. రాయికి స్పర్శ ఉండదు, రాయికి స్పర్శ ఉండదు, గ్రహించలేదు. మాంసపు గుండె, దానికి స్పర్శ ఉంటుంది. రాతి గుండె అంటే బైబిల్ చెబుతుంది కఠినపరచబడ్డ మనసు. కఠినపరచబడ్డ అంటే గ్రహించదు, రాతికి స్పర్శ లేదు. కాబట్టి చాలా మంది జీవితాల్లో ఇలాంటి స్థితిగతులు కలిగి ఉంటారు. చాలా మంది జీవితాల్లో గ్రహింపు ఉండదు, గ్రహింపు లేని స్థితి, గ్రహింపు లేని స్థితి. అర్థమైందా? ఇప్పుడు నూతన హృదయం అంటే, ఈ నూతన హృదయాన్ని గురించి మనం చూసుకున్నటువంటి మాటల్లో 29లో చెప్తాడు కదా, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి అని. సకలమైన అపవిత్రత అంటే కొన్ని రకాలు కాదు, ఒకటి కాదు, చాలా రకాలైన అపవిత్రత. మాటల్లో అపవిత్రత, కంటి చూపుల అపవిత్రత, చేతి పనుల అపవిత్రత, కాలినడకల అపవిత్రత. అర్థమవుతుందా? హృదయంలో. ఎందుకంటే ఎబ్రీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధుడైన పౌలు ఎబ్రీ సంఘానికి చెబుతాడు మన పితరులైన ఇశ్రాయేలు వారి గురించి. ఏం చెబుతాడంటే, మీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో, అంటే దాని అర్థమైంది, నేటి విశ్వాసాలు ఏం చేస్తారంటే ఒక్కరోజు ఒకటి చేస్తారు, ఇంకో రోజు ఒకటి చేస్తారు. ఒకరోజు కాస్త జాగ్రత్తగా బ్రతుకుతారు, రెండో రోజు కొంచెం జాగ్రత్త తగ్గి తీరుస్తారు. ఎల్లప్పుడూ తగ్గిపోతున్నారంటే దాని అర్థం ఏమనుకుంటున్నారు? పొందిన పవిత్రత, పొందిన పరిశుద్ధత, పొందిన రక్షణ ఆఖరి దాకా కొనసాగించుకునే స్థితిలో ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. అలా ఎందుకుంటున్నాం? కారణమేంది? కారణమేంది? ఇక మాటలు, ఏదైనా మాటలు చెబితే పక్క వాళ్ళ మీద చూపిస్తారు. పక్క వాళ్ళ మీద ఎవరు చూపించకండి. పక్క వాళ్ళ మీద చూపించేదానికి సమయం కాదు ఇది. ఎవరిని వారు ఒకసారి పరిశీలన చేసుకొని, నేనెందుకు ఆ ప్రకారంగా, విమోచింపబడ్డ ప్రకారంగా, రక్షింపబడ్డ ప్రకారంగా, నూతన పరచబడ్డ ప్రకారంగా, యథార్థ ప్రకారంగా నేను ఎందుకు జీవించలేకపోతున్నాను అని నీకు నువ్వే, ఎవరి వారే ఒకసారి పరిశీలన చేసుకున్న బైబిల్ చెప్తుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తించాలి. అర్థమవుతుందా? చేరొచ్చినటువంటి దేవుని ఏర్పాటు పొందిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. ఈ మనం 26వ వచనంలో 3 మాటలు కొంచెం ధ్యానం చేద్దాం. నూతన హృదయం అంటే ఎలా? నూతన హృదయం అంటే ఎటువంటిది? ఎవరు నూతన పరచబడతారో తీయండి. సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 4వ అధ్యాయం. మనం చదువుకుందాం. 23, 24 వచనాల్లో చదువుకున్నాం. 23 వచనాల్లో చదువుకున్నాం. 4వ అధ్యాయంలో వచనం చెప్తున్నాను. 22 చదవండి. ఆరోగ్యము. అర్థమవుతుందా? దేవుని యొక్క మాటలు ఎవరికి దొరుకుతాయో, దేవుని వాక్యం ఎవరికి దొరుకుతుందో, దేవుడు ఎవరికి దొరుకుతాడో వారి గురించి ఇక్కడ ఏం రాయబడింది? వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం వచ్చును. అంటే ఇప్పుడు దాకా సర్వ శరీరం ఏమైంది? దేవుడు దొరికేదాకా, దేవుడు ఎరిగేదాకా, దేవుడు తిరిగేదాకా సర్వ శరీరం ఏమైంది? అరికాలు మొదలుకొని తల వరకు ఏమైంది? స్వస్థత లేదు. ఇర్మియా 17:9 ఏముంది? హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలుగుతుంది. అంటే అరికాల నుంచి తల వరకు స్వస్థత లేని మానవ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏం చేశాడంట? పొందిన వారు ఏం చెప్తున్నారు ఇక్కడ? వారి సర్వ శరీరాలకు ఆరోగ్యము కలిగిన వారుగా, ఆరోగ్యము పవిత్రత, పరిశుద్ధత,
ఆరోగ్యము నిజ సత్యం, ఆరోగ్యము యథార్థత, ఆరోగ్యము అర్థమవుతుందా, దేవుని ఉద్దేశాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చుట, సర్వ శరీరములకు ఆరోగ్యము దొరుకుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, అంటే 7 నుంచి చదవండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. వింటున్నారా? వింటున్నారా? ఇంకొక మాట కూడా చదివితే చాలా ఈ మాటకు అర్థమయ్యేటువంటి అవకాశం చాలా బాగుంటుంది. 5వ వచనం చదవండి. ఇప్పటికి దేవుని పేరు పెట్టుకుని జీవించే అనేకుల మధ్య ఈ కార్యము ఎక్కువగా జరుగుతుంది. నేను విశ్వాసిని. ఎంతవరకు విశ్వాసిని? నేను బైబిల్ చదువుతున్నాను. ఎంతవరకు చదవగలుగుతాం? నేను కానుకలు ఇస్తున్నాను, కానుకలు సందాలు ఇస్తున్నాను. ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం? ఎంతవరకు ఇస్తున్నాం? అననీయ సరిపిలాగా చేస్తాం, అంతే. అననీయ సరిపిల్లలాగా చేస్తాం. సంపూర్ణంగా ఏం చేయగలుగుతున్నాం? ఇప్పటికీ లేదు. ఏం రాయబడింది? నీ స్వబుద్ధిని, అర్థమవుతుందా? నువ్వు చేసుకోవటం లేదా మన స్వబుద్ధిని? ఇంత అంత కాదులే, ఇంత కాదులే, ఇది ఎట్ట కాదులే, అది ఎట్ట కాదు అనుకోవటం లేదా? ఇది స్వబుద్ధి కాదా? విశ్వాస జీవితంలో ఎలా కొనసాగాలో తెలిసినా 2వ భాగంలో కొన్ని మాటలు చూద్దాం. మరి ముఖ్యంగా ఇక్కడ చూస్తున్న విషయాలు ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు, అప్పుడు నీ సకలమైన అపవిత్రత పోయింది. సకలమైన అపవిత్రత పోవాలంటే నీ పూర్ణ హృదయంతో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నాకు తెలుసు నేను జ్ఞాని, నాకు తెలుసు నేను విశ్వాసిని, నాకు తెలుసు నేను ఇప్పటి నుంచి కాదు, మేము చాలా కాలం నుంచి మేము అనుకుంటా. జీవితంలో ఎలాంటి మార్పు లేకుండా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ బైబిల్ దగ్గర లేదు, చాలా దూరం ఉంది. మనం దేవుని దగ్గరికి పోతే దేవుడు మన దగ్గరికి వస్తాడు. నీ ఆలోచన బట్టి, నీ తీర్మానం బట్టి ఆయన కార్యం చేస్తాడు. నువ్వేదో మౌనంగా మన ఇష్టానుసారంగా ఉంటే ఆయన కార్యం ఎలా చేయగలుగుతాడు? ఎలా చేస్తాడు? రాస్తాడు యాకోబు, మీరు ఆయన ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చు. అట్ట కాదు, ముందు నువ్వు నా దగ్గరికి రమ్మంటాం. మానవుడు ఎలాంటి వాడు? ఒక సేవకుడు మాట చెప్తాడు, ఏదంటే మనుషులు జరిగించే కార్యాలను బట్టి చెప్తాడు. యేసు ప్రభువుని చూసి ఏమన్నాడంటే, లోక పాపం మోసుకొని పోవు దేవుని దొరికిపోయి చెప్పిన తర్వాత ఏం చెప్పాడు? తర్వాత లైన్ ఏముంది? యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన తర్వాత మాట ఏముంది? ఆ తర్వాత ఇంకేం చెప్తాడంటే, ఆయన చెప్పుల వారు నేను యోగుడును అంటే గమనించండి. అంతటి యోహాను ఏమంటున్నాడు? ఆయన చెప్పులను మోయటంతో నేను యోగుని. వింటున్నారా? సేవకుడు ఏమంటాడంటే, ఆయన అంతటి యోహాను ప్రభు మార్గాన్ని చక్కగా బోధించిన వాడు. ఆయన అంటున్నాడు, నేను ఎంతటి వాడు, నేను యోగుని కాను అని. ఈరోజు మనుషులు తాను చేయు కార్యాల్లో ఏమో యోగులుగా ఎంచబడుతూ కనపడతా ఉంటారు. వాళ్ళు కనపరుచుకుంటారు. దేవుని దగ్గర కనుమరుగై ఉంటారు. మనుషుల్లో కనిపించేదంతా కూడా దేవుని దగ్గర కనుమరుగై ఉంటారు. మనం మనుషులను అంతగా కనపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే కొరింథీయులకు చెప్తాడు పౌలు, మనుషులు మెచ్చుకున్నవాడు యోగుడు కాడు, ఆయన మెచ్చుకున్నవాడే యోగుడు.
నువ్వు మనసుల్లో బయలుపరచబడితే దేవుని దృష్టిలో కనుమరుగా ఉంటావు. ఆ సంగతి గుర్తించాలి. మనసుల్లో ఎంచబడ్డ వారందరూ కూడా దేవుని దృష్టిలో కనుమరుగై ఉంటారు. మరి చేరిన మనం సంఘ సహవాసం ఒకసారి ఎలా ఏ అనుభవాలతో ఉన్నాం ఒకసారి గమనించి ఎరగండి. మనం 3 వచనంలో చదువుకుంటూ వచ్చాము. 3 మాటల విషయాలు ఇక్కడ మనం చూస్తూ వచ్చాము. ఇంకా ఏమంటున్నాడంటే, ఇప్పుడు అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారంలో ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞాని కదా నువ్వు అనుకోవద్దు. ఎవరు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము. నన్ను కాపాడయ్యా, నన్ను ఆరోగ్యవంతురాలుగా చేయ, నన్ను ఆరోగ్యంగా చేయ కాదు. వాక్యం ఏం చెప్తుందో అది గుర్తించండి. ఎప్పుడంటే నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వ. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు. అర్థమవుతుందా? చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు నీ దేహానికి ఆరోగ్యం. మనం సామెతల్లో చూసిన ఈ మాట ప్రకారం ఇప్పుడు మళ్ళా 4లోకి వెళ్తున్నాం. అవి దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు, సర్వ అరికాలు మొదలుకుని తన వరకు స్వస్థత లేదు. యెషయా 1:6. అయితే ఈ మాటలు చెప్తుంది, స్వస్థత లేని మానవ జీవితానికి స్వస్థత అన్న పరిహారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జరిగించారు. కాబట్టి ఈనాడు నీవు ఆయన మాటలు వినగలిగితే ఇంకేం రాస్తాడో తెలిసిన, నీ హృదయంలో నుండి జీవధారలు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును. వింటున్నారా? అన్నిటికంటే ఏం రాస్తున్నాడు? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో. ఇప్పుడు మనం ఎహెజ్కేలు 36:26లో మనం చూసాం కదా, నూతన హృదయము. నూతన హృదయము. ఎప్పుడైతే ఈ నూతన హృదయాన్ని గురించి మనం మాట్లాడుతూ వచ్చామో, మరి వారు ఎలా మాట్లాడతారు, ఎలా పలుకుతారు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము, అవి దొరికిన వారికి జీవం, వారి సర్వశరీరులకు ఆరోగ్యము. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు. ఎలా? నోటి మంచి మాటలు. దానికి సామెతలు 15:14 చెప్తాడు. 15:1 చెప్తాడు, మృదువైన మాట, మంచి మాటలు వస్తాయి. ఇది ఎవరిలో నుంచి వస్తాయి? సర్వ శరీరానికి ఆరోగ్యం దొరికి చూడండి. అరికాలు మొదలుకొని తల వరకు ఎవరైతే స్వస్థ సిద్ధులైనారో వారి ద్వారా ఇవి వస్తాయి. ఏంది? జీవధార. జీవధార. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, మొదటిది కదా నూతన హృదయము. మొదటిది నూతన హృదయము. రెండవది నూతన స్వభావం. ఒక మనుషుడు తన స్వభావాన్ని ఎలా తెలియపరుస్తాడంటే తన క్రియల ద్వారా. ఈ మనిషి పర్వాలేదయ్యా అని ఒక మనిషికి చెప్పాలంటే ఆ మనిషి పరిస్థితులన్నీ, స్థితిగతులన్నీ చూసిన వారు, విన్నవారు మాత్రమే చెప్పగలుగుతారు ఈ మనిషి పర్వాలేదు అని. ఏ స్వభావం అంట? నూతన. ఒకప్పుడు స్వభావం సరికాదు, ఒకప్పుడు స్వభావం సరిలేదు, ఒకప్పుడు స్వభావం చాలా తారుమారులో ఉన్నది. అయితే ఇప్పుడు నూతన స్వభావం. స్వభావంలో మార్పులు, స్వభావంలో మార్పుతో కూడిన నడవడికలు, స్వభావంలో మార్పుతో కూడిన నిత్యమైన ఒక ప్రత్యేకమైన అనుభవాలు, అవి కలిగి ఉండకుండా ఎవరు కూడా దేవుని పిల్లగా బ్రతకడానికి వీల్లేదు. ఏం చెప్పాడు? నూతన హృదయము, నూతన స్వభావము, రాతి గుండె తీసేసి మాంసపు గుండె మీకు ఇస్తాను. 3 మాటలు. నూతన హృదయం ఎంత ఎంత పవిత్రంగా ఉంటుందంటే అంత పవిత్రంగా ఉంటుంది. సర్వ శరీరానికి
అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత ఉంటుంది. వారు ఏ మాటలు మాట్లాడినా, ఏ సమయంలో మాట్లాడినా, వారు ఎక్కడున్నా కూడా వారంట మనం అక్కడ చదువుకున్నాం కదా, హృదయం ఏం చేసుకుంటారంటే వాళ్ళు భద్రంగా కాపాడుకుంటుంటారు. ఏ పరిస్థితిలోనైనా, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండవు, కొన్ని పరిస్థితులు కదా అసమయకరంగా ఉంటాయి. అయినా కూడా వారు ఎట్టుంటారంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటూ ఉంటారు. వారు కాపాడుకునేవారు వారి జీవితాన్ని చాలా చాలా భద్రంగా కాపాడుకుంటారు. ఒకటి. రెండు, స్వభావాన్ని కూడా హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటా ఉంటారు. అంటే వారు ఎప్పుడు కూడా వాక్యాన్ని పోనివ్వరు. వాక్యాన్ని నీవు భద్రంగా లేకుండా, నువ్వు సరిగా లేకుండా చేసేవాడు సాతానుడు ఉన్నాడు. వాడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు భద్రంగా ఉండలేవు, నువ్వు జాగ్రత్తగా ఉండలేవు, నువ్వు సఖ్యపడలేవు. నీ హృదయం నూతనమైనదిగా కాదు. వాక్యం వెళ్ళిపోయిన తర్వాత నీ హృదయం నూతనమైనది ఎలా అవుతుంది? వాక్యం ఉంటేనే. కొన్నిసార్లు కొంతమంది నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తారు. చూడనోళ్ళకు రావటం లేదా సంవత్సరం, చూడనోళ్ళు కూడా వస్తుంది. వాళ్ళకి అసలు ఏం తెలియదు చాలా మంది. అట్టోళ్ళు కూడా సంవత్సరాలు దాటేస్తారుగా. సంవత్సరాలు కాదు నేను నూతన పరిచేది దేవుని వాక్యం నేను నూతన పరుస్తుంది అంటున్నాడు. నూతన హృదయం నీకు ఇస్తాను అంటున్నాడు. సంవత్సరాలు కాదు ఇచ్చేది, వాక్యం ఇస్తుంది నీకు నూతన హృదయాన్ని. ప్రభువునందు ప్రియమైన వారలారా, మనం చదువుకున్న ఈ మాటల ప్రకారంగా మనము నూతనంగా జీవితాన్ని నిత్యం కొనసాగించాలంటే వాక్యం మనం కలిగి ఉండాలి. అందుకే పౌలు ఏమంటాడు? ఎబ్రీ 2:1 పౌలు ఏమంటాడు? పరిశుద్ధుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తూ వచ్చాడు. ఎబ్రీ 2:1 సహోదరులారా, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త. హృదయాన్ని భద్రం కాపాడుకోవాలంటే వింటున్న వాక్యాన్ని విశేషంగా విన్న వాక్యాన్ని విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. విశేషమైందంటే జాగ్రత్తలు కూడా ఇంకాస్త జాగ్రత్త. బంగారం ఉంది అనుకోనండి, అది ఇంట్లో ఉంటుంది. అన్ని వస్తువులను చూసేది ఒక రకము, ఆ బంగారపు మూటను చూసేది ఇంకొక రకం కదా. దాన్ని ప్రత్యేకంగా చూస్తారు. మామూలు అన్ని వస్తువులు ఇంకొక రకంగా చూస్తారు. అది ఎట్లా చూసినా పర్వాలేదు, బంగారాన్ని మాత్రం ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. దానికంటే కూడా ఎక్కువ వాక్యం. అర్థమైందా? బంగారం కంటే కూడా, బంగారం ఒక దినమందు యాకోబు చెబుతాడు తుప్పు పట్టిపోద్ది, మీ ఎండి బంగారం తుప్పు పట్టిపోవాలని యాకోబు ద్వారా రాయబడింది, తెలియపరచబడింది. దేవుని వాక్యం గురించి రాస్తాడు. దేవుని వాక్యం ఎన్నడూ మారదు. అర్థమైందా? దేవుని వాక్యం జరిగించేవాడే నిరంతరం నిలుస్తాడు. వాక్యము జీవం గలదు. వాక్యానికి ఎప్పుడు అంతం లేదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, మనం చూసిన మాటలు నూతన హృదయం ఎలా ఉంటుంది? సగం ఉండదు. 9వ కీర్తన 1 అంటాడు మన పితరుడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. ఇక్కడ మనకుందా అనుభవం? ఇక్కడ చేరిన వారు కొంచెం టైం అయ్యే లోపల ఇంకొక రకం ఉంటారు, ముందొక రకం ఉంటారు, కొంచెం దాటిన తర్వాత ఇంకొక రకం ఉంటారు. అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. ఎప్పుడు దాకా? 45:1. జీవితకాలం అంతా మధ్యలో ఎక్కడ ఎలాంటి ఆటంకాల అభ్యంతరాలు లేవు. అంటాడు, నేను ఉన్నంతకాలం యెహోవాను స్తుతిస్తాను. మధ్యలో ఎన్ని అమంతరాలు వస్తాయో, ఎన్ని తొందరలు వస్తాయో, ఎన్ని కాటకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు అయినా నేను ప్రమాణం చేశాను, నా ప్రమాణాన్ని నేను నెరవేరుస్తాను. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ప్రతి ఒక్కరికి ఇలాంటి తీర్మానం చాలా అవసరం. అయితేనే ఈ మాట వారి జీవితంలో నెరవేరుతుంది. తర్వాత రాతి గుండె తీసేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను. రాతి గుండె తీసేసి మాంసపు గుండె మీకు ఇస్తాను. మాంసపు గుండె
గ్రహించే గుండె. గ్రహింపు చాలా మందికి. ఎందుకంటే అక్కడ అంటాడు అపోస్తుల కార్యములు 28-26 చదవండి ఒక మాట. అపోస్తులుడు 28-26. మీరు వినటం మటుకు వింటారు కానీ గ్రహింపనే వింటున్నారా? రాతి గుండె ఉన్నంత కాలము ఎవరి జీవితంలో కూడా దేవుని మాటలు పనిచేయవు. ఎవరి జీవితంలో కూడా పనిచేయవు. చాలా మంది అంటుంటారు, అన్నా చాలా కాలం నుంచి వాక్యం వింటున్నానే, ఎందుకు నాకు అర్థం కాదంటుంటారు. ఎందుకు అర్థం కాలేదు? ఈ మాట ప్రకారంగా మాకు తెలుస్తావు. ఎందుకు అర్థం కాదంటే మన గ్రహించే గుండె, గ్రహించాల్సిన గుండె, మనసు ఏమైందంట? బండబారిపోయింది. రోమిలకు రాసిన పత్రిక 2 అంటాడు 24లో, 2:4 అంటాడు. రోమా 2:4 అంటాడు. ఏమంటాడంటే మార్పు చెందని దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును, తర్వాత నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. అంటే అర్థమైంది మాటలు? చూద్దాంలే చేద్దాంలే ఒక భాగం, అది నాకెందుకని ఇంకొక భాగం, ఇవన్నీ నాకు తెలుసులేని ఒక భాగం. కానీ జీవితంలో ఏమీ పొందుకోలేదు. మార్పు పొందని నీ హృదయమును, కాఠిన్యమును బట్టి ఉగ్రత దినమందు నీకు నువ్వే శిక్షను సమకూర్చుకోవాల్సింది. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు తెలియపరుస్తున్న ఈ మాటల ప్రకారంగా నిజంగా ఈ దినంలో మనము ఎలాగ కలిగి ఉన్న అపవిత్రతలు కావచ్చు, కలిగి ఉన్నటువంటి దోషాలు కావచ్చు, కొన్ని వింటా వచ్చాం. ఏఎస్కేల్ 36లో మనము 24 నుండి 26 వరకు, తర్వాత 29, ఆ తర్వాత 33, ఇవన్నీ చదువుకుంటూ వచ్చాం. వీటిల్లో కొన్ని మాటలు వింటూ వచ్చాం. ఈరోజు మన పరిస్థితి ఏంది? మనం ఎలా ఉన్నాం? మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాస్తారు చూడండి. ఎక్కడంటే 29లో, మీ సకలమైన అపవిత్రత పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను. తర్వాత 26లో, 26-27లో, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను నా విధులను గైకొని వారు గాను నేను మిమ్మల్ని చేస్తాను. ఏమంటున్నాడు? నా ఆత్మను మీ యందుంచి. వాటిని కలిగిన వారు ఈ భాగం కలిగి ఉంటారు. వాక్యం కలిగిన వారే ఆత్మ కలిగి. వాక్యం లేదనుకోనండి, వాక్యం పట్ల భద్రత లేదనుకోనండి, వాక్యం పట్ల జాగ్రత్త లేదనుకోనండి, వాక్యము నీ జీవితంలో ఎలాంటి మార్పు కలిగి లేమనుకోనండి. వాక్యం కొరకు దేవుని ఆత్మ ఎలా ఉంటుంది? ఆయన ఆరాధించేవారు ఎట్టుండాలంట, ఆయన ప్రజలు ఎట్టుండాలంట? ఆత్మ పూర్ణులై ఉండాలి. అంటే ఇంకెక్కడ కొరత ఉండకూడదు. ఆయన ప్రజలు ఎట్టుండాలంట? ఆత్మ పూర్ణులై. మన పితరుడు దావీదు మహారాజు ఆత్మ పూర్ణుడు కనుక మాట్లాడుతున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఎరిగి గ్రహించి ఆ ప్రకారంగా జీవితాలు కట్టుకుంటూ ముందుకెళ్లాలని మనం చేస్తూ, దేవుడు తన సన్నిధి, తన తోడు మనందరికీ, ప్రతి కుటుంబానికి ప్రభు వచ్చేంత వరకు సదా తోడు నడిపించును గాక. ఆమేన్.